సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆ ప్రెగ్నెన్సీలో వచ్చే డౌట్స్ గురించి మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా, అలానే ఈరోజు నిన్నటి వీడియోలది అంటే నార్మల్ డెలివరీ అవకాశాలు పెంచే ఎక్సర్సైజెస్ గురించి చెప్పండి అన్నారు కాబట్టి నేను వీడియో షేర్ చేశాను. దాంట్లో ఉన్న కామెంట్స్ని నేను ఇంకా రిప్లై ఇవ్వలేదు, సో ఈరోజు ఇస్తాను. సో ముందైతే మనము కామెంట్స్ చదివి వాళ్ళకి డౌట్స్ అనేవి ఇప్పుడు క్లియర్ చేద్దాం. ఒక 10 కామెంట్స్ అయినా ఈరోజు తీసుకుందాం. సో అందులో ఫస్ట్ కామెంట్ వచ్చేసి అంటే లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తాయి అన్నమాట. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏ మంత్ నుంచి ఎక్సర్సైజెస్ చేయాలి అక్క అని అంటున్నారు. సో మీరు బాగుంది, ఇంకా హెల్తీగా ఉన్నాను, ఎలాంటి ఇబ్బంది లేదు, సర్విక్స్ అంతా బాగుంది అనుకుంటే మాత్రం 4-5 మంత్స్ నుంచే మీరు ఎక్సర్సైజెస్ అనేవి చేయొచ్చు. సో టిఫా స్కాన్ అయిపోయిన దానికి ఆగండి. లేదంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే టిఫా స్కాన్ అయిపోయినాక బేబీ అంతా బాగుంది, సర్విక్స్ బాగుంది, మీరు వీక్గా లేరు, బేబీ వీక్గా లేదు అనుకుంటే మాత్రం టిఫా స్కాన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే మీరు వాకింగ్ అండ్ ఎక్సర్సైజెస్ అనేవి అన్నీ చేయొచ్చు. సో నిన్నటి వీడియోలో నేను చెప్పిన ఎక్సర్సైజ్లు ఎవరైనా చూడకపోతే అవి చూడండి. సో అవి మీరు 6వ నెల నుంచి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ 5వ నెలలో టిఫా స్కాన్ తీసినా కానీ మీరు చేయొచ్చు హ్యాపీగా, బేబీ బాగుంది అని అంటే. సో ఇంకొక కామెంట్, హలో అక్క, థ్యాంక్ యూ అక్క, నీ వీడియోస్ చూసి చాలా తెలుసుకున్నాను అండ్ నాకు నార్మల్ డెలివరీ అయింది అక్క, థ్యాంక్ యూ, కంగ్రాచ్యులేషన్స్ రా. పుట్టిన బేబీ కోసం బేబీ కేర్ గురించి కూడా వీడియో చేయు అక్క ప్లీజ్. నేను ఆల్రెడీ శ్రీ మామ్స్ టిప్స్ ఛానల్లో బేబీ కేర్ చేస్తున్నాను అనమాట. అది మీకు శ్రీ మామ్స్ టిప్స్ అని మీరు సెర్చ్లో కొట్టినా వస్తుంది, లేదంటే నా దాంట్లో కమ్యూనిటీలో ప్రతి వీడియో కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఆ ఛానల్ క్లిక్ చేసి మీరు ఆఫ్టర్ డెలివరీ కేర్ అనేది అక్కడ చూసుకోండి అండ్ బేబీ కేర్ గురించి కూడా అందులో చెప్తాను. సో అది చూడండి అండ్ మీకు కంగ్రాచ్యులేషన్స్, నార్మల్ డెలివరీ అయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకొక కామెంట్, 9th మంత్ పూర్తి అయింది అక్క, డెలివరీ అవ్వలేదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వీడియో చేయండి. ఆల్రెడీ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. సో మీకు 9 months స్టార్ట్ అయిందా లేకపోతే ఎండింగ్ అనేది చెప్పలేదు. పూర్తి అయింది అన్నారు కాబట్టి ఇంకా డెలివరీ టైం ఇది. మీకు ఇంకా మీరు లేట్ చేసే కొద్దీ బేబీ గ్రోత్ పెరుగుతుంది, నార్మల్ డెలివరీ అవకాశాలు అయితే అస్సలు ఉండవు, బేబీ హెవీ అయిపోతుంది వెయిట్ అనేది. అప్పటికి కూడా మీకు ఇంకా సిజేరియనే చేస్తారు. సో ఉమ్మనీరు అంతా బాగుంది అనుకుంటే మీరు వెంటనే వెళ్ళండి. ఉమ్మనీరు తాగే అవకాశం ఉంటుంది అన్నమాట బేబీ. సో ఖచ్చితంగా ఉమ్మనీరు తాగకముందే మీరు డెలివరీ చేయించుకుంటే బెటర్. ఒకసారి వెళ్ళి చూడండి సర్విక్స్ అనేది ఎంత ఉంది, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి ఎంత ఉందో చెక్ చేస్తారు. చేసి దాని తర్వాత మీకు పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ లేదా బాటిల్ పెట్టి, మీకు పెయిన్స్ వస్తేనేమో నార్మల్ డెలివరీ, లేదంటే సిజేరియన్. సో ఈ 2-3 డేస్లోనే మీరు డెలివరీ చేయించుకోవడానికి ట్రై చేయండి. 9 months కంప్లీట్ అయిన దాకా కూడా మీరు చూడొద్దు. 9 months ఎండింగ్లో ఒక 1 or 2 weeks ముందే డెలివరీ చేయించుకుంటే బెటర్ అనమాట. పెయిన్స్ వస్తే ఓకే, రాకపోతే వెంటనే వెళ్ళాలన్నమాట. సో ఇక మీరు వెళ్తే మంచిది. ఇంకొక కామెంట్, ఫస్ట్ టైం వచ్చినప్పుడు డేట్ అప్పుడు నడికట్టు వేసుకోవచ్చా సిస్, ప్లీజ్ రిప్లై. ఓకే, ఆఫ్టర్ డెలివరీ అడుగుతున్నారు. డెలివరీ అయినాక 1 month దాకా కాదు, మీరు ముందు నుంచే వేసుకోవాలి. 15 days నుంచే మీరు నడికట్టు అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు పీరియడ్ అంటున్నారు కాబట్టి పీరియడ్లో కూడా మీకు బ్లీడింగ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. సో ఖచ్చితంగా కట్టుకోవచ్చు, కానీ ఇంకా ముందు నుంచి కూడా కట్టుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పటి నుంచి కట్టుకోండి. ఇప్పటి నుంచి మీరు 5 months దాకా కూడా నడికట్టు కట్టుకోవాలి, కట్టుకుంటేనే పొట్ట అనేది లాగుతుంది. సో ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళే మిస్ చేస్తారనమాట చాలామంది. సో తర్వాత ప్రెగ్నెన్సీ కట్టుకున్న లాభం ఉండదు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళే నడికట్టు అనేది చక్కగా కట్టుకోవాలి, కట్టుకుంటేనే మనకి పొట్ట అనేది రాకుండా ఉంటుంది. సో ఈ టైంలో మీరు చేయకపోతే ఇంకా కడుపు అనేది పెద్దగా ఉండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా పోదు. ఇంకా డైట్, ఎక్సర్సైజ్ చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా నడికట్టు అనేది కట్టుకోండి, పర్వాలేదు, మంచిదే. సో ఇంకొక కామెంట్ తీసుకుందాం, అక్క నాకు 40 weeks కంప్లీట్ అయింది అక్క, ఫస్ట్ వీక్ టైం ఇచ్చారు, ఉమ్మనీరు ఎక్కువ ఉందని ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయమన్నారు, నాకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందా అక్క? మీకు ఎక్సర్సైజ్ అనంటే ఎక్సర్సైజ్లు చేయకపోయినా వాకింగ్ అనేది చేస్తే నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. కానీ బేబీ పొజిషన్ ఎలా ఉందో చూసుకోండి అండ్ సర్విక్స్ ఎంత ఉందో చూసుకోండి. అది కాక మీకు 40 weeks కంప్లీట్ అయింది కాబట్టి మ్యాక్సిమం సిజేరియనే చేస్తారు. మళ్ళీ ఉమ్మనీరు కూడా ఎక్కువగా ఉందన్నారు, షుగర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు. సో షుగర్ టెస్ట్ చేయించుకోండి. దాని తర్వాత సిజేరియన్కి వెళ్తే బెటర్. మీరు 40 weeks అయింది కాబట్టి ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టే మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది కొంచెం తక్కువ అని చెప్తున్నా. ఇంకొక కామెంట్ తీసుకుందాం, అక్క బెల్లీపై ఎన్ని మంత్స్కి లైన్ కనిపిస్తుంది?
సో అంటే లేనియా నిగ్రా అంటారు కదా, బొడ్డు దగ్గర నుంచి కింది దాకా ఉంటుంది లైన్ అనేది, బ్లాక్ లేయర్గా వస్తుంది. సో ఇది ఒక 6-7 మంత్స్ నుంచే వస్తుందన్నమాట. సో ఇది ఏంటంటే పొట్ట పైన ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది, ఇది సన్నగా లావుగా ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు వస్తూ ఉంటుంది అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. సో ఇది 6-7 మంత్స్ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 6-7 మంత్స్లో లేదు అని అంటే 8 మంత్స్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోయినా అంత టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, ఇది ఉన్నా లేకపోయినా ఒకటే అనమాట. సో ఇది ఉండాలి లైన్ అనేది ఏం లేదు రూలు. సో 6-7 మంత్స్ నుంచి అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సో ఇంకొక కామెంట్, హాయ్ సిస్, నాకు ప్లెజెంటా గట్టిగా అయిపోయింది అంట అండ్ ప్లెజెంటా విడిపోయింది అంటున్నారు, ఏమైనా ప్రాబ్లమా? సో ఇది ప్రాబ్లమే అండి. ప్లెజెంటాకి సంబంధించి అంటే మాయ అనమాట. సో ఈ మాయ విడిపోవడం కానీ అండ్ గట్టిగా అయిపోవడం లేదా కిందికి రావడం అంటే మాయ జారింది అంటారు కదా. సో ఏది అయినా కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. అండ్ మీరు వీలైతే ఇన్పేషెంట్గా హాస్పిటల్లోనే ఉండండి. సో ఇప్పుడు ఎన్ని మంత్స్ అనేది చెప్పలేదు, ఒకవేళ లాస్ట్ మంత్స్ అయితే అంటే 8 మంత్స్ ఎండింగ్ 9 మంత్స్ అయితే మాత్రం మీకు తొందరగా డెలివరీ చేయించుకుంటే బెటర్, సిజేరియనే అవుతుంది. సో కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకొని డాక్టర్ని రిపీటెడ్గా కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. అండ్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోండి. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీనివల్ల బేబీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, డాక్టర్ దగ్గరనే ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇంకొకటి, వీబ్యాక్ వాళ్ళు ట్రై చేయొచ్చా, 5 years గ్యాప్ ఉంది. సో ఫస్ట్ ఆల్రెడీ సిజేరియన్ అయ్యి ఆ స్టిచెస్ అనేవి టెస్ట్ చేయించుకోండి. అది 5 years గ్యాప్ ఉందంటే మ్యాక్సిమం మీరు ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ స్టిచెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకొని దాని తర్వాత బేబీ పొజిషన్కి మంచిగా రావడానికి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాము. సో మీరు 6 months ఎండింగ్ నుంచి లేదా 6th month నుంచి ట్రై చేయండి, నార్మల్ డెలివరీ అవ్వచ్చు మ్యాక్సిమం. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకొక కామెంట్, సిస్ నాకు నార్మల్ డెలివరీ అయింది, సెకండ్ కాన్పు పొట్టకి నడుం కట్టు వేసుకోలేదు, ఇప్పుడు 7 months బేబీ, ఇప్పుడు నడుం కట్టు వస్తే పని జరుగుతుందా? పని జరుగుతుందంటే అర్థం కాలేదు నాకు. అంటే నెక్స్ట్ మళ్ళీ నడుం కట్టు వేసుకుంటా అంటున్నారా? సో ఫస్ట్ నార్మల్ డెలివరీ కాబట్టి ఇప్పుడు నార్మల్ డెలివరీ అయితే ఖచ్చితంగా నడుం కట్టు వేసుకోండి. కానీ మ్యాక్సిమం ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే నడుం కట్టు అనేది వేసుకుంటే నెక్స్ట్ టైంకి మనకి పొట్ట అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఇది కూడా ఒక ఛాన్సే అనమాట. సో ఖచ్చితంగా వేసుకొని చూడండి, తగ్గుతుంది. దాంతోపాటు ఫుడ్ డైట్ కూడా ఇంపార్టెంట్. సో శ్రీ మామ్స్ టిప్స్ ఛానల్ని మీరు చూడండి, అందులో చాలా వీడియోస్ దీని గురించి షేర్ చేశాను. సో మీకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇంకొక కామెంట్, అక్క ట్విన్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ అవ్వచ్చా, మూమెంట్స్ ఏ మంత్ నుంచి తెలుస్తుంది? సో మూమెంట్స్ అనేవి అందరికీ తెలిసినట్టుగానే తెలుస్తాయి, 6 months ఎండింగ్ 6 months స్టార్టింగ్ నుంచి కూడా తెలియవచ్చు. కానీ నార్మల్ డెలివరీ అనేది మ్యాక్సిమం ఇది హోప్ తక్కువే పెట్టుకోవాలి, ఎందుకంటే 2 పిల్లలు కాబట్టి నార్మల్ డెలివరీ అనేది ఎవరు చేయట్లేరు. సో మ్యాక్సిమం 99% అయితే సిజేరియనే అవుతుంది, ఆ 1%లో నార్మల్ అవ్వచ్చు. సో మీరు కూడా ఎక్సర్సైజ్లు అవన్నీ మీకు వీలైతే ట్రై చేయండి. సో ఏదేమైనా సిజేరియన్ అనేది బెటర్ అనమాట ట్విన్స్లో. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఏ మంత్ నుంచి చేయాలి? సో బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అయినా ఇప్పుడు నేను చెప్పిన 4 అనేవి ఎక్సర్సైజ్లు మీరు 6th month ఎండింగ్ నుంచి లేదా 6th month నుంచే చేయొచ్చు. సో బటర్ఫ్లై అనేది మీకు కింద కూర్చోవడం ఇబ్బంది అయితే బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇంకొక కామెంట్, 9th month కొనిస్తా, ఓకే సరే, చూపుద్ది తెలుసు. సో ఇప్పటికైతే ఒక 10 comments దాకా మనం తీసుకున్నాము. సో ఇంపార్టెంట్ కామెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఎనీవన్ 35-36 weeks ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు, అంటే ఎవరైనా ఉంటే వాళ్ళ కింద కామెంట్స్ చేయమని అడుగుతున్నారనమాట. సో ఒక 10 comments దాకా అయితే నేను తీసుకొని వీడియో అనేది షేర్ చేశాను. సో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి నుంచి కూడా రోజుకు ఒక వీడియో అయినా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ చేస్తాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.